Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. పేపర్ నుంచి సాక్షి టీవీకి సీఈఓగా వచ్చారు కదా సార్ మీరు. ఓహ్! సీఈఓగా వచ్చారు. ఓహ్! మీ వాయిస్‌ని వినిపించేలా ఇదంతా చేశారు. మోసం వాయిసు. సార్ కంచుకంఠం సార్ అది. అది నాది కాదు కదన్నా. అమ్మ, నాయన ఇస్తే జీన్స్‌లో వచ్చినాయి మనకి. సార్ అయి మంది అనుకుంటే పాడైపోతాం. మంది కాదు. వచ్చినా కూడా అది కంచుకంఠం సార్ అది. అది నాకు అదే అర్థం కాలేదు సార్. యాడ్స్ చేశారు సార్. 2019లో పీకే టీమ్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు. యాడ్స్ సరిగ్గా ఇచ్చారు, మీకు ఇచ్చారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే రామ్ గారు చాలా ప్రాధాన్యత గల పోస్టులు అక్కడ ఉంటారు, జగన్ గారు వెంట అడుగున్నారు. కట్ చేస్తే రామ్ గారు సాక్షి నుంచి బయటకు వచ్చేసారు. తర్వాత జగన్ గారికి దూరంగా ఉన్నట్లు అనిపించేలా కనిపిస్తున్నారు ఈరోజు. అసలు ఏం జరిగింది, ఎందుకు, కారణం ఏంటి అన్న? నా చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ సడన్ గా సెట్ అయిందన్న. ఆయన 10 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి వెనక్కి వస్తున్నాడు. ఓకే. ఆపోజిషన్ లో ఉన్నారు. నేను భారతమ్మ గారికి, నా బంగారం షర్మిలమ్మకి, విజయమ్మకి, ముగ్గురికి చెప్పిన, ఇట్లా వివేక్ ఎంగేజ్మెంట్ సడన్ గా అమ్మ, ఫలానా హోటలు, ఈ టైము జగన్ గారికి కూడా చెప్పండి అని చెప్తే, మేమేడ చెప్తాము, నువ్వే చెప్పు, ఇవాళ రాత్రే వస్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు అని చెప్తే, సరే వాళ్ళందరూ అరేంజ్మెంట్ చేసి నన్ను ఇంట్లో నిలబెట్టినారు ఆయన వచ్చే టైంకి. ఏం రామన్నా, ఏం సంగతి అన్నా? వివేక్ ఏమో 2004 ఎలక్షన్, దాని తర్వాత ఎలక్షన్లో కూడా జగన్ గారి కోసం చాలా పనిచేశాడు. ఆయనకి ఇష్టం వివేక్, జగన్ అంటే చాలా చాలా హీరో. సో వివేక్ పెళ్ళ అన్నాడు. అవును. అయిపోయినా నీ బాధ్యతలన్నీ అని. లే అన్న, ఇంకా కాలే, ఇంకో బాధ్యత మిగిలి ఉందని. నీకు 2 కొడుకులే కదా, ఇంకో బాధ్యత అంటున్నావు అంటే, నువ్వు సీఎం కావాలి కదన్నా. దగ్గరికి ఈడ్చుకొని కౌగిలించుకొని వస్తా ఎన్నింటికి అన్నాడు. 11:30 అన్న. లోపలికి వెళ్ళిపోయినాడు అన్న. కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్డి, మన సుబ్బారెడ్డి అన్న, ఐ థింక్ సజ్జల్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు పట్టుకొని ఎట్లా వస్తాడు రేపు పొద్దున? అనంతపురంలో మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి ఉండే, పెద్ద పబ్లిక్ మీటింగు, వచ్చేద్దా తిక్కులోనివా నువ్వు, పోయి చెప్పు పో. ఆయన రాత్రి అనుకుంటున్నాడు 11:30. అప్పుడు పబ్లిక్ మీటింగ్ తర్వాత బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తాడు. అట్లా అనుకుంటున్నాడు, పోయి చెప్పు పో అని. వద్దులే అన్న, లీడరు ఆయన రాలేకపోతే పిల్లలే పోతారు ఆయన దగ్గర ఆశీర్వచనం కోసం, ఏంది ఆయనకి చెప్పేది అని చెప్పి నేను వెళ్ళిపోయినాను. 11:30కి నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు, భార్య, తల్లిగారు, షర్మిలమ్మ, నలుగురు వచ్చినారన్న. అక్షంతలు అవి వేసిన తర్వాత నేను జగన్ గారి దగ్గర పోయి అడిగిన, ఏమప్పా అంత పెద్ద మీటింగు, అంత పెద్ద కార్యక్రమము, మన ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళి, వాళ్ళందరూ పార్టీ అంతా ఆడనే ఉందంట, ఎందుకు వదులుకొని వచ్చినావు అని చెప్పితే, భుజం తట్టి యువర్ ఫ్యామిలీ అన్న. యాడ్నో దూరం ఉన్నాడు రామరెడ్డి, జగన్ రెడ్డి, యాడ్నో పారేసినాడు, లేకపోతే ఈయన పారిపోయినాడు, ఇవన్నీ వేస్ట్ అన్న. ఆయన ఫ్యామిలీ గుండెల్లో పెట్టుకున్నాడన్న. ఈ ఆడ పదవి అన్న, అంతకంటే మంచి పదవి దొరికి వస్తుంది. ఆ రోజు జగన్ గారు వెంట ఉన్నవారు, పేపర్లో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, ఈ రోజు చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు. కానీ రామ్ సార్ కనిపించడం లేదు ఆ టీం. నాకు ఇంట్రెస్ట్ అన్న ఈ స్క్రీన్ ప్లే, సినిమా రాయాలని. అది రాజశేఖర్ అన్నకే చెప్పిన, నాకు పిచ్చిలేసింది, నేను సినిమా చేయాలి. మరి ఒక్కటే సార్, దానికి స్ట్రైట్గా నాకు సమాధానం. సాక్షి టీవీని కావచ్చు, సాక్షి పేపర్ని కావచ్చు, ఎంతో ప్రేమించారు, ఎంతో అభివృద్ధి చేశారు, ఎంతో పైకి తీసుకొచ్చారు. మీ అంటే మీకు తోచిన స్థాయిలో అందరూ కష్టపడే, మీ కష్టం మీకుంది, మీ కష్టం మీకుంది అనట. అయినా సాక్షి నుంచి 2 సార్లు ఎందుకు బయటికి వచ్చారు? ఒకసారి వచ్చి మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళారు? రెండోసారి మళ్ళా ఎందుకు వచ్చారు? ఒకసారి ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ అన్న, ఇది బై ఎలక్షన్, అప్పుడే సార్ పార్టీ మొదలుపెట్టినారు. సో కౌంటింగ్ ఉండింది. సో నేను రాత్రి పనిచేసి పొద్దున్నే పోయి ఇక్కడ షర్మిలమ్మకి ఇచ్చారు ఆ ఇల్లు. ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 2లో బంజారా హిల్స్లో ఉండేది అన్న ఇల్లు. ఆ ఇంట్లో కింద వెనకాల ఒక ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి పోస్టర్లు, గీస్టర్లు అన్నీ చూసుకొని, మైకులు పెట్టించుకొని 4ంటికి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి 5ంటికల్లా 5:15 చేరినాను. సో అప్పుడు ఒక ఇంపార్టెంట్ మెంబరు, అవుట్పుట్ ఎడిటర్గా ఒక ఆయన ఆయన మెల్లగా 8:30, 9ంటికి వచ్చాడన్న. అందరూ పొద్దున్నే 5:30, 6ంటికి కౌంటింగ్ కాబట్టి ఉండాలని అందరూ రెడీగా ఉన్నారు. హీ కేమ్ అరౌండ్ 8:39. సో అన్నని పిలిచి చెప్పిన, వద్దులే అబ్బా నీకు అవుట్పుట్, నువ్వు వేరే చూసుకో, ఏదన్నా నువ్వు కొంచెం ఆగు, నీకు వేరే ఏదో అరేంజ్ చేస్తా అని చెప్పిన.
అది నేను ఎవరికి మేనేజ్మెంట్‌లో ఎవరికీ ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన పని. అది కొంచెం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇబ్బందిగా అనిపించినట్టుంది. ఓకే. ఆయన ఈడీ గారు కాబట్టి ఇప్పుడు. ఆ! హ్మ్. సో, ఆయన నన్ను రూమ్‌కి పిలిచి చాలా ప్రేమగా చెప్పినాడు. "అన్నా రామ్, నువ్వు మేనేజ్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేయకుండా అంత పెద్ద నిర్ణయం, ఒక అవుట్‌పుట్ ఎడిటర్" అంటే ఆల్మోస్ట్ ఎడిటర్ కదా! హ్మ్. ఒక అవుట్‌పుట్ ఎడిటర్ గారిని నువ్వు పక్కన పెట్టి అంటే, నేను చెప్పిన, "చూడు స్వామి, నన్ను పిలిచిందేమో రాజశేఖర్ రెడ్డి. నాకు నువ్వు పాఠం చెప్పేదేమో నువ్వైతివి. దేవుడి దయ వల్ల నేను తెచ్చుకున్నది ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్టు. అది ఉన్నది. అది వదిలేసిపోతా. నేను ఆఫీస్ వదిలేసి పోతున్నా. నేను రాను రేపటి నుంచి. ఆ లవ్ డాక్టర్‌కి రాసినయి ఒక 3 ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఆ కాలమ్‌కి రాసినయి ఇది రాసిన. ఇవాల్టి పేజీలన్నీ రాసి పెట్టిన. సండే బుక్ కావాల్సినంత జరిగిపోయింది. ఇయన్నీ చెప్తున్నా స్వామి. లేదు లేదు, నువ్వు కొంచెం మెల్లగా, తొందర ఏం లేదు, వెంటనే ఏమొద్దన్నా, మనసులో ఈ ఆలోచన వచ్చింది అంటే నేను ఉండటం కరెక్ట్ కాదు. నేను మా జగన్ రెడ్డి కౌంటింగ్ రోజు అందరూ అలర్ట్‌గా ఉండి పని చేయాలనుకోని తీసుకున్న నిర్ణయం అది. లేకపోతే కొంత బంధువర్గానికో, ఎవరికో మనం ఫేవరబుల్‌గా ఉంటున్నాం అన్న ఫీలింగ్ సంస్థలో ఉండకూడదు. జగన్ గారు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దిస్ అని తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తప్పని మీరు చెప్తున్నారు. ఓకే. మీరు చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారో నాకు తెలీదు. మీరు చెప్తే మీ మేనేజ్మెంట్ చెప్పినట్టే. నాకు సంబంధం లేదని బయలుదేరి వచ్చేసినా. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు 4:30కి ఇంటికి పిలిచినారు. ఏమి తిక్కనా నీకు అది ఇది. నేను చేయనంటే చేయనని చెప్పి వచ్చేసిన. వాళ్ళెప్పుడు ఎవరిని దూరం చేసుకోలేదన్న. ఇది మన తిక్క. మళ్ళా రెండోసారి జగన్ గారు పిలిస్తేనే వెళ్లారు సార్? ఆ! భారతమ్మ చాలా ఫోర్స్, చాలా అంటే ప్రేమ. సాక్షి పేపర్‌లో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, మీరొక పెద్ద పులిలా ఉండేవారు. అదే పేపర్‌లోనే ఉత్థాన పతనాలను కూడా చూశారు సాక్షి రామ్ గారు ఓహ్! అన్నట్టు ఉంటది. ఏం తేడా పడలేదన్న. హ్మ్. ఏ పని చెప్పినా కూడా చేయాలి కదా! నువ్వు ప్రేమించింది జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని. ఆ కసి ఊడమంటే కసి ఊడ్చుకోవాలి. ఏంది పెద్ద ఆలోచన ఏముంది? ఆయన ముఖ్యమంత్రి కావాలి అంతేగా? అంతేగా? వేరే ఆలోచన ఉంటదా అన్న? మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కొత్త పుంతలు తొక్కించారు. మీరే సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెద్ద పెద్ద అక్షరాలతో వేయడం అలవాటు చేసింది మీరే. హ్మ్. మీరు నేర్పిన తర్వాత ప్రతి ఛానల్ కూడా దాన్ని అలవాటు చేసుకుందనమాట. అవు. అంటే ఒక కొత్త పుంతలను తొక్కించారు ఎలక్ట్రానిక్ మీడియాని. అలాంటి మిమ్మల్ని సాక్షి టీవీ నుంచి తప్పించి పేపర్ ఫీచర్స్‌కి మాత్రమే పరిమితం చేశారు కొందరు. ఓయబ్బో! నేనప్పుడు పోయి ఒక సినిమాలో యాక్ట్ చేసినా అన్న. భారతమ్మ పిలిచి అడిగింది. ఆ! తర్వాత బాలకృష్ణకి ఒక కథ ఇచ్చినా అన్న నేను. ఆ! రైతు కథ. ఆ! అన్న ఏందన్నా ఇది? నీకింత పెద్ద పదవి ఇచ్చి, ఇంత బాధ్యత ఇస్తే ఆ! అంటే నిలకడలేదు నాకమ్మా నేనిత్తే. బాలకృష్ణ కథ ఇస్తే ఏమైంది సార్? అది చాలా ఇష్టపడ్డాడు ఆయన రైతు కథ. ఆ! మరి ఆయన కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ! సో, దానివల్ల ఇక మరి ఎట్లా అంటే, నేనైతే యాక్టింగ్ మానను. ఎవరైనా పిలిస్తే పోయి యాక్టింగ్ చేసొస్తా అని ఆ! చెప్పి, ఆ! ఇట్లా వద్దు నేను ఫీచర్స్ ఒకటే హ్యాండిల్ చేస్తా అని చెప్తే, అది కూడా ఒప్పుకోలేదు. పిలిచినారు. ఓకే. జగన్ గారు పిలిచి, "ఏమబ్బా! నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఉండు." తర్వాత వైఈపీ రెడ్డి గారు ఆయనే చెప్పినారు. "అన్నా నువ్వు ఫీచర్స్ టీవీలో, పేపర్‌లో రెండిట్లో మేనేజ్ చెయ్యి." వద్దన్నా మనం అంత మూర్ఖులమన్నా మనం. మరి అంతలా వాళ్ళు చెప్పిన మీ అంతకు మీరే బయటకొచ్చారని అనుకుంటాం సార్. వచ్చే అనుకుంటాం రోజు ఏంది మళ్ళా కారు తాళాలు అక్కడ అప్పజెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొనొచ్చారు రామ్ గారు అది అంటారు. నిజంగా. అదే సార్. సంతోషిస్తే అస్సలు కారు తాళం చెవులు వదిలిపోయింది నిజమే. ఆ! అయన్నీ కరెక్టే. ఆ! చాలా అన్నా నేను ఎక్కడ నిలబడితే అక్కడ నాకు సరస్వతి, లక్ష్మీదేవి 2 ఉంటాయన్న. నాకు ఆ భయమే లేదు, ఆ బాధ లేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంతే కదా! లోపలే ఉండే పని చేయాలా? బయట నుంచి ఎంతమంది చేయలేదన్న? సార్ బ్రేక్ తీసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న హ్మ్. అడగబోతున్నాను సార్. మిమ్మల్ని చూస్తే చాలా సున్నితంగా కనిపిస్తారు. మీ మాట విన్నా కూడా ఒక సున్నిత మనస్కులుగానే కనిపిస్తారు. ఇలాంటి మీపై సాక్షిలో ఒక శ్రీమూర్తి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వాస్తవమా కాదా? ఆ మేనేజ్‌మెంటు ఒకరు చెప్తే వినే రకం కాదన్న. హ్మ్. చాలా మంది చేసుంటారన్న. ఒక్కరేంది? హ్మ్. మీలాంటి మనం సున్నిత మనస్కుల పైన ఆ శ్రీమూర్తి ఎందుకు కంప్లెయింట్ చేశారు? ఎవరు చేసినారో తెలీదు. ఎందుకు చేసినారో తెలీదు. రామ్ గారిని చాలా మంది కలుస్తుంటారు, వెళ్తుంటారు. ఎంతో మందితో పరిచయం ఉంటారు. కానీ కొంతమందినే మీరు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కూడా చాలా కొంతమంది అంటారన్న భార్యను ప్రేమించినా అంతే. ప్రేమించడం అంటే ఆ ప్రేమ కాదు సార్. అఫెక్షనేట్‌గా ఉండడం చాలా మందితో గూడా అనేది అంటుంటారు సార్.
ఎందుకు అలా అసలుకి చాలా మంది ఏమో. కొంతమంది మీదే కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది ఏమన్నా టెన్నిస్ కోర్ట్ పోయి టెన్నిస్ ఆడతా, అందరిని ప్రేమిస్తా, బాల్ బాయ్స్ దగ్గర నుంచి. సార్. ఎంత ప్రేమిస్తారంటే కొంతమంది బంతులు తీసుకొని కొడతా ఉంటా. అవి కూడా సార్